ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని నిషాన్ ఘాట్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జెండాలు చేతపట్టి ర్యాలీగా తరలివచ్చి ట్రాన్స్కోఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాలనీలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, అసౌకర్యాల మధ్యనే కాలనీ వాసులు కాలం వెళ్లదీస్తున్నారని సిపిఐ నాయకులు సిర్రా దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్, అంతర్గత రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాదాపుగా 7-8 సంవత్సరాలుగా అనేక మార్లు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించిన దాఖలాలు లేవన్నారు. దీంతో చిన్నపిల్లలను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాజకీయ నేతలు ఎన్నికల సమయంలోనే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి తీరా పదవి రాగానే అన్నీ మరిచిపోతున్నారని ఆరోపించారు. ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజలు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారన్నారు. ఇదే న్యాయం అంటూ ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం ముంగట నిషాన్ ఘాట్లో కరెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది. గత 7-8 సంవత్సరాల నుంచి నిషాన్ ఘాట్లో ప్రజలు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ఎలక్షన్ సమయంలో ప్రతి నాయకుడు మేము అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి మూలకు పోయి హామీలు ఇస్తారు, కానీ ఇలా గెలిచిన తర్వాత ఏ మూలకు పోకుండా ప్రజలను పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రభుత్వంను గెలిపించిన ప్రజలు ఇప్పటికైనా ప్రజాపాలన అని చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గారు వెంటనే నిషాన్ ఘాట్లో కరెంట్ సదుపాయము, అలాగే కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ నీళ్లు కానీ ఏదైతే ఇలా 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా ఇలా కరెంటు లేని పరిస్థితి ఇలా నిషాన్ ఘాట్ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫు నుండి ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ కరెంటు సౌకర్యం కల్పించి ప్రజలను ఆదుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు పాములలో తేళ్లలో ఇలా ఎన్నో భయాలతో కూడినటువంటి జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వెంటనే ఎస్సీ గారు స్పందించి అక్కడ కరెంటు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సమితి సిద్ధంగా ఉన్నదని మేము